చైనాకు చెక్ పెట్టడానికి జోరావర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది భారతదేశం. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యుద్ధ ట్యాంకులను, డ్రోన్లను పెద్ద సంఖ్యలో చైనా సరిహద్దుల్లో మోహరింప చేయాలన్నది భారతదేశం ప్లాన్. చైనాది మౌలికంగా వంకర బుద్ధి. పొరుగు దేశాలతో చేసుకున్న ఒప్పందాలను గౌరవించాలన్న చిత్తశుద్ధి డ్రాగన్ కంట్రీకి ఏమాత్రం లేదు. విస్తరణాకాంక్ష ముందు పొరుగు దేశాలతో చేసుకున్న సరిహద్దు ఒప్పందాలు చైనా పాలకుల కంటికి కనిపించడం లేదు. దీంతోనే సమస్యలు పుట్టుకొస్తున్నాయి. చైనా డబుల్ గేమ్ ఆడుతుండడంతో ఇక భారత్ కూడా దూకుడుగా వ్యవహరించక తప్పని పరిస్థితి వచ్చింది. ఎలాంటి పరిస్థితికైనా భారత్ సన్నద్ధమవుతుంది. పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నప్పటికీ భారత్ చైనా సరిహద్దుల దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అరుణాచల్ ప్రదేశ్ మాదేనంటూ ఇటీవల చైనా రచ్చ చేసింది. దీంతో రానున్న రోజుల్లో సరిహద్దుల దగ్గర మరింత ఉద్రిక్తతలు నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా దురాక్రమణలకు చెక్ పెట్టడానికి భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. జోరావార్ ప్రాజెక్టు పేరుతో సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులను మోహరించాలని భారతదేశం నిర్ణయించుకుంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యుద్ధ ట్యాంకులను, డ్రోన్లను పెద్ద సంఖ్యలో చైనా సరిహద్దుల్లో మోహరింపజేయాలని భారత్ డిసైడ్ అయింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 350కి పైగా దేశీయ తయారీ జోరావార్ యుద్ధ ట్యాంకులను ఇండియన్ ఆర్మీ సమకూర్చుకోనుంది. ఇప్పటికే చాలా వరకు సమకూర్చుకుంది. రొటీన్గా ఉండే యుద్ధ ట్యాంకులతో పోల్చితే జోరావార్ యుద్ధ ట్యాంకులు తక్కువ బరువుంటాయి. వాయు మార్గంతో పాటు రోడ్డు మార్గం ద్వారా కూడా వీటిని సులభంగా తరలించుకోవచ్చు. అంతేకాదు పర్వత ప్రాంతాల ఆపరేషన్లలో జోరావార్ యుద్ధ ట్యాంకులు ఎంతో ఉపయోగపడతాయని ఆర్మీ వర్గాలంటున్నాయి. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో మన సైనిక బలగాలకు జోరావార్ ట్యాంకులు ప్లస్ పాయింట్గా మారతాయని రక్షణ రంగ నిపుణులంటున్నారు. యుద్ధమంటూ వస్తే సైనికులకు ఈ యుద్ధ ట్యాంకులు అన్ని విధాలుగా ఉపయోగపడతాయంటున్నారు. చైనాది వంకర బుద్ధి. పొరుగు దేశాలతో చేసుకున్న ఒప్పందాలను గౌరవించాలన్న చిత్తశుద్ధి డ్రాగన్ కంట్రీకి ఏమాత్రం ఉండదు. విస్తరణ కాంక్ష ముందు పొరుగు దేశాలతో చేసుకున్న సైనిక ఒప్పందాలు చైనా పాలకుల కంటికి కనిపించడం లేదు. దీంతోనే సమస్యలు పుట్టుకొస్తున్నాయి. డ్రాగన్ కంట్రీ విస్తరణ కాంక్షకు పొరుగు దేశాలు బలవుతున్నాయి. భారత్ చైనా సరిహద్దుల్లో తలెత్తిన వివాదాలు రోజురోజుకు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. చర్చల ద్వారా ఈ వివాదాలను పరిష్కరించుకోవడానికి భారత్ ప్రయత్నించింది. అయితే చైనా డబుల్ గేమ్ ఆడుతూ ఉండడంతో ఇక భారత్ కూడా దూకుడుగా వ్యవహరించక తప్పని పరిస్థితి వచ్చింది. ఎలాంటి పరిస్థితికైనా భారత్ సన్నద్ధమవుతోంది. వ్యూహాత్మకంగా కీలక ప్రాంతమైన ఈస్టర్న్ కమాండ్పై భారత సైన్యం దృష్టి పెట్టింది. గాల్వాన్ సంఘటన తరువాత ఇండియన్ ఆర్మీ వైఖరిలో మార్పు వచ్చింది. ఆత్మరక్షణ గేమ్ను పక్కన పెట్టి అవసరమైతే ఎదురు దాడికి దిగడానికి భారత సైన్యం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా మొదటిగా అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న ఈస్టర్న్ కమాండ్పై నజరు పెట్టింది. ఈస్టర్న్ కమాండ్కు బలగాలు ఎప్పుడంటే అప్పుడు చేరుకోవడం కష్టం. కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న తేజ్పూర్, గౌహతి నుంచి రోడ్డు మార్గంలో బలగాలు చేరుకోవాలంటే కనీసం 7-8 గంటలు పడుతుంది. పైగా ఈస్టర్న్ సెక్టార్ అంతా కొండలు, లోయలతో నిండి ఉంది. ఈస్టర్న్ కమాండ్లో ఎత్తైన కొండలను అవలీలగా ఎక్కగలిగే సిబ్బందితో కూడిన మౌంటైన్ స్ట్రైక్ కోర్ను సైన్యం మోహరించింది. అలాగే సరిహద్దులకు దగ్గరలో ఉన్న అన్ని ఫార్వర్డ్ ఆపరేషనల్ బేస్లను అప్రమత్తం చేసింది.
అత్యాధునిక రాడార్లు, మానవరహిత విమానాలను పెద్ద సంఖ్యలో మోహరించింది. దీర్ఘకాలిక అవసరాలకు తగ్గట్టు అదనంగా మందుగుండు, ఆహారం, చమురు నిల్వ చేసేందుకు భూగర్భ గోదాములను కూడా ఏర్పాటు చేస్తోంది. సరిహద్దులకు సంబంధించి భారత్ వ్యూహంలో ఇటీవలి కాలంలో మార్పు వచ్చింది. ప్రత్యర్థి దేశానికి ధీటుగా అదే సంఖ్యలో సైనికులను, యుద్ధ ట్యాంకులను మోహరిస్తోంది. డ్రాగన్ కంట్రీ ఒక అడుగు ముందుకేస్తే తాము 4 అడుగులు ముందుకేస్తామని భారత సైన్యం సంకేతాలు పంపుతోంది. ఏమైనా చైనా దూకుడుతో వ్యవహరిస్తే గుణపాఠం చెప్పడానికి ఇండియన్ ఆర్మీ అన్ని విధాలా రెడీ అవుతోంది. యుద్ధ తంత్రంలో వస్తున్న ఆధునిక మార్పులను సైన్యం అనుసరిస్తోంది. చైనా విషయంలో తగ్గేదేలే అంటోంది భారతదేశం.